హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ డాక్టర్తో ఫోన్లో మాట్లాడడం విని తన మీద ఒట్టు వేయించుకుని నిజం తెలుసుకున్న దశరథ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి వీడియో అయితే చూస్తున్నారు కానీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. మరి అసలు ఏం జరిగిపోతుందన్నది ఇప్పుడైతే తెలుసుకుందాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దశరథ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. డాక్టర్ అయితే నేను ఫోన్లో మీకు ఫైల్ పెడతానని చెప్తుంది. కానీ పెద్దగా తను ఎందుకో నమ్మడు. ఎందుకంటే డాక్టర్ ఎందుకు ఇలా చెప్తుందో అర్థం కాని అయోమయం పరిస్థితి. డాక్టర్ మీద అయితే పూర్తి నమ్మకం అయితే ఉంటుంది కానీ అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. సరే, డాక్టర్ ఫైల్ పెడతానన్నారు కదా, ఖచ్చితంగా డాక్టర్ ఫైల్ పెడతారు, లేకపోతే మళ్ళీ కాల్ చేద్దామని చెప్పి దశరథ అనుకుంటాడు. ఇలా వెళ్ళేసరికి సుమిత్ర కాస్త నీరసంగా ఉంటుంది. సుమిత్ర ఏమైందని చెప్పేసరికి ఏమీ లేదండి, కాస్త నీరసంగా ఉందంతే, మీరేం కంగారు పడకండి, నన్ను నా కూతురు కాపాడుతుంది కదా, నాకు ఇంకా భయం లేదు. కాకపోతే మరి ఇది నాకు వచ్చింది చిన్న జబ్బు ఏం కాదు కదా, అది తగ్గేంత వరకు నా పరిస్థితి ఇలానే ఉంటుంది, మీరు టెన్షన్ పడొద్దు అని చెప్పి సుమిత్ర చెప్తూ ఉంటుంది. సుమిత్రకి ఎప్పుడైతే ఇక బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిందో అప్పటి నుంచి కూడా పెద్ద డైలాగులు అయితే ఏముండవు, ఏదో లెక్కగా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పెద్దగా మాటలు కూడా మాట్లాడదు, స్పందించదు కూడా. ఇక తన భర్త దగ్గరికి వచ్చేసరికి కాస్త మాట్లాడుతుంది, ఎందుకంటే తనకి ధైర్యం చెప్పడం కోసం. ఇదిలా జరుగుతుంది. ఈలోగా డాక్టర్ అనుకుంటుంది కదా, ఈ విషయం ఎలాగైనా సరే కార్తీక్కి చెప్పాలని నేను ఇంత స్ట్రెస్ తీసుకోలేకపోతున్నానని అనుకుంటుంది. ఇక్కడ దశరథ్తో మాట్లాడిన తర్వాత కార్తీక్ ఇంటికైతే వస్తాడు. అలా ఇక అక్కడ శివనారాయణ ఏంట్రా ఆలస్యమైంది ఏంట్రా అని చెప్పనేసరికి ఏం లేదు తాతయ్య, బావ ఏదో చేస్తున్నాడు, అసలు బావ ఏం చేస్తున్నాడు, నా రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి, ఇదంతా బావ ఆడుతున్న గేమా అని చెప్పేసి కార్తీక్ని చూసి అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఏంటి పెద్ద మేడం గారు, నా మొహంలో ఏమైనా తోలుబొమ్మలు ఆడుతున్నాయి ఏంటి, అలా చూస్తూ ఆలోచిస్తున్నారు? అదేమీ లేదు, నువ్వెందుకో డల్గా కనిపిస్తేని. నేను డల్గా ఉన్నానా? అదేమీ లేదు. ఏ పారు, డల్గా కనిపిస్తున్నానా? అదేం లేదురా మనవడా, నువ్వు ఈ మధ్యకాలంలో ఇలానే కనిపిస్తున్నావులే, కానీ నువ్వు చెప్పే మాటల్లో అయితే నిజముంటుందిరోయ్ అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్రాని ఒకటి, నేనేం మాట్లాడుతున్నాను, ఈ గ్రాని ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కాదు, తనకి పిచ్చి పట్టిందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరేలేరా అని చెప్పేసి ఇక శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోగా వీళ్ళ పనులు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు. దీప అయితే ఇంటి దగ్గర జరిగిన సిచ్యువేషన్లన్నీ కూడా చెప్తూ ఉంటుంది. తన మావయ్య శ్రీధర్ మాట్లాడిన మాటలు, అలాగే కడుపులో బిడ్డ విషయంలో తన అత్త మామలో పెట్టుకున్న ఆశలు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా దీప, కానీ నువ్వొక నిర్ణయం తీసుకున్నావు, అత్త నాకు అమ్మలాంటిది, నేను కాదు అని ఎలా చెప్పగలను, నేను మాత్రం ఒక నిండు ప్రాణాన్ని తీయమని ఎలా నిర్ణయించుకోగలను, అందుకే నేను ఎటూ తేల్చుకోలేక నీకు అవునని చెప్పేశాను. ఆ తర్వాత సిచ్యువేషన్లు ఏంటన్నది ఇక మనం ఊహించలేం దీప, అందుకని మన చేతుల్లో లేని దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే ప్రయోజనం ఉండదని చెప్పేసి వాళ్ళిద్దరూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళ మొహంలో సంతోషం ఉండదు, ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకుంటూ తుడుచుకుంటాం. ఇంక ఇదే స్టోరీగా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగా కార్తీక్కి ఒక కాల్ అయితే వస్తుంది. కార్తీక్, ఏంటి హారిక గారు ఫోన్ చేస్తారేంటి, మళ్ళీ ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఫోన్ చూసుకుంటూ గబగబా బయటకైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి ఈలోగా వెనకాల దశరథ కార్తీక్ అలా వెళ్ళడం చూస్తాడు. వెనకాల దశరథ కూడా వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఈలోగా హారిక గారు ఎందుకు ఫోన్ చేశారు, ఏమైంది హారిక గారు అని చెప్పేసి అంటూ ఉండగానే, కార్తీక్ గారు నేను ఈ డ్రెస్ తీసుకోలేకపోతున్నాను, నాకు అర్థమైంది డాక్టర్, మీరు మా వల్ల చాలా టెన్షన్ పడుతున్నారు, మా కారణంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ కొద్ది రోజులు తప్పదు డాక్టర్, ఈ నిజాన్ని బయట పెట్టడానికి లేదు, ఈ నిజం బయట పెడితే ఇప్పుడు ఎవరు ఏమైపోతారో కూడా తెలియదు, ఎందుకంటే బోన్ మేరో ఇవ్వబోయేది దీప అని, అలాగే ఈ ఇంటి వారసురాలు కూడా దీపే అని, దీప తన కడుపులో బిడ్డని సహితం త్యాగం చేసి తల్లిని కాపాడుకోబోతుంది అని
మ్యాచ్ అయిన శాంపిల్స్ కూడా దీపవే అన్న విషయం ఎవరికీ తెలియకూడదు. ఇవి తెలియడం ఇప్పుడు చాలా డేంజర్. ఇప్పుడు నిజం బయటపడడం కన్నా అత్త బ్రతకడమే ముఖ్యం అని చెప్పేసి అనేసరికి, ఏమో దశరథ్ గారు వచ్చి జోష్న రిపోర్ట్స్ పెట్టమన్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి కార్తీక్? అవునా మావయ్య జోష్న రిపోర్ట్స్ అడిగాడా? జోష్న రిపోర్ట్స్ మావయ్యకి ఇస్తే జోష్న తన కూతురు కాదని తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా డాక్టర్తో మాట్లాడేస్తాడు. అలా మాట్లాడేసరికి దశరథ్ వెనకాలండి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. జోష్న తన ఊహలకు అందని ట్విస్ట్ జరిగింది. ఎందుకంటే జోష్న తన కూతురు కాదు. అలాగే దీప తన ఇంటి వారసురాలు. ఇంటి వారసురాలు పని మనిషి కూతురు ఇంటి వారసురాలుగా పెరిగింది. ఇదంతా ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం పరిస్థితి దశరథది. సరే నేను చూసుకుంటానని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు. మీరు కంగారు పడకండి అని చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి తలపై ఒట్టు వేయించేసుకుంటాడు. ఇంకొక మాట మాట్లాడకుండా దశరథ, నా తలపై ఒట్టు పెట్టి ఈ ఇంట్లో ఏం జరిగింది, ఎందుకు ఇంటి వారసురాలు అనాథగా పెరిగింది, ఈ నిజాలు ఇప్పుడు నువ్వు నాకు చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి తల మీద ఒట్టు పెట్టి చేసుకునేసరికి ఇంకేం చేస్తాడు? వారసురాలు దీపం తెలిసేసుకున్నాడు కదా దశరథ. ఇంక నిజం దాచిపెట్టేదే ఉంది. నిజం బయట పెట్టే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇప్పుడు దశరథ్ దగ్గర నిజం బయట పెట్టకపోతే వేరే ప్రయోజనమే ఉండదు. కాబట్టి క్షమించు మావయ్య, ఎంతకాలం నిజం తెలిసినా చెప్పలేని పరిస్థితి నాది. ఈ ఇంటి వారసురాలు ఎలా మారింది అంటే, వారసురాల్ని మార్చడానికి కారణం పారు. ఎందుకంటే పారిచేతం ఈ ఇంట్లో సిచ్యువేషన్ని మార్చేసింది. తాత మీద ఉన్న పగతో పారు అప్పుడు బిడ్డల్ని మార్చేసి దాసుమావయ్యకి న్యాయం చేయాలని చెప్పి తన వారసురాల్ని ఇంటి వారసురాల్లో పెరిగేలా చేసి దీపని బస్టాండ్లో విసిరేసింది. చంపాలని చూస్తే ఎవరో జాలిపడి బస్టాండ్లో వదిలేయడంతో కుబేర గారు పెంచుకున్నారు. నిజాలు తెలుసుకున్న తర్వాత ఎన్నోసార్లు ఈ నిజం బయటపెట్టాలని అనుకున్నాను. కానీ ఆ సమయం సందర్భం రాకపోగా అనుకోని సిచ్యువేషన్లు ఇంట్లో జరగడంతో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయామని చెప్పేసి కార్తీక్ నిజం చెప్పేస్తాడు. ఒక్కసారి కుప్పకూలిపోతాడు. జరిగిన సిచ్యువేషన్ అని తెలుసుకుంటాడు. చాలా షాక్ అవుతాడు. చాలా కంగారు పడతాడు. మావయ్య, ఇప్పుడు నిజం కనుక నువ్వు బయట పెడితే అత్త పరిస్థితి ఏమవుతుందో చెప్పలేం. అందుకని నిజాన్ని ఇప్పుడు నువ్వు బయట పెట్టడానికి లేదు. సరేరా, నేను చూసుకుంటాను. నువ్వేమి టెన్షన్ పడకు. మీ అత్తకి ఏం కాదు. మీ అత్తని కాపాడుకోవడానికి నా కూతురు ఉంది. కానీ నా కూతురు కడుపులో బిడ్డని కాపాడుకోవడానికి నేను ఉండాలి కదా. నేను నా కూతురు కడుపులో బిడ్డకు కూడా ఏం కానివ్వను, ఏం కాకూడదు కూడా అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతాడు. మావయ్య, అది మన చేతుల్లో లేదని నువ్వెలా అర్థం చేసుకుంటావు? అది మన చేతాటిపోయింది. కానీ నేను మాత్రం క్షమించే ప్రసక్తి లేదని చెప్పేసి అనుకుంటూ జోష్న రూమ్లోకి వెళ్తాడు. జోష్న టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సుమిత్రని ఎలా చంపాలని అనుకుంటున్నావా? లేకపోతే ఇంట్లో అందరినీ చంపేసి ఆస్తిని దక్కించుకోవాలనుకుంటున్నావా? డాడీ, ఎవరు నీకు డాడీ? నువ్వు ఎవరి కూతురివి? నువ్వు నా ఇంటి వారసురాలివి కాదు. నీకు నా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. సుమిత్రకి ఆపరేషన్ అయిన మన్నాడే నువ్వు నా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వే కాదు, ఈ ఇంట్లో పిన్ని కూడా ఉండడానికి లేదు. ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే నాన్నకి విషయం చెప్తాను అని చెప్పి చెంప పగలగొట్టి నువ్వు ఎంత మోసం చేశావో, కన్న తండ్రిని కూడా చంపడానికి వెనకాడని నీలాంటి దుర్మార్గురాలు ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపిస్తే నాకు అసహ్యం కలుగుతుంది. కాకపోతే సుమిత్ర ఆరోగ్య పరిస్థితి గురించి నేను ఇలా ఉండిపోవాల్సి వస్తుందని చెప్పి జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.